నేను చెప్పబోయేది. రైట్ రైట్ కళ్యాణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. మాధురి గారు, అమ్మాయి గురించి మాట్లాడుకోవాలంటే శ్రీవర్షిని, అసలు శ్రీవర్షిని వ్యవహారం ఏంటి? చాలా మంది ఆ అమ్మాయి చాలా తెలివైంది, ఎక్కడ కూడా ఆ అమ్మాయి ఏమి మానసిక పరిస్థితి బాగాలేకనో లేకపోతే దేనికో అట్రాక్ట్ అయిపోయినో లేదంటే ఈ ఫేక్ అఘోరి చేసినటువంటి మాయాజాలానికి ఇదైపోయో వచ్చింది కాదు అని కొంతమంది అంటున్నారు. లేదు ఇతను ఏదో 2-3 మంత్రాలు ఏదో నేర్చుకున్నాడు, ఏదో చేశాడు, లేదా ఏదో మందు పెట్టాడు అందుకే ఇట్లా అయిపోయింది అని కొంతమంది, లేదు డబ్బు కోసం వచ్చిందని మరి కొంతమంది. ఏది వాస్తవం? మీరు ఏమనుకుంటున్నారు సార్? వర్షిణి అమ్మాయి అన్నటి వరకు అందరూ చాలా మంది నమ్మారు. అయ్యో పాపము వీడు మాయ మాటలు చేసి తీసుకెళ్లిపోయాడు అని ఉజ్జయిని నుంచి తీసుకొని వచ్చారు. ఈమె అసలైన రూపం ఏంటంటే, ఈమె కొన్ని ఛానల్ యాంకరింగ్ గా చేసి ఈమె కొంచెం ఆర్టిస్ట్ లక్షణాలు ఉన్నాయి, కొన్ని రీల్స్ లో చూసాము. అంతకుముందు ఎక్కడో అఘోర దీక్ష తీసుకొని ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్దమ్ హైలైట్ అవ్వడం వల్ల ఏంటి ఇది సరే వెళ్దాము అనే ఒక టైంలో ఎక్కడ మంగళగిరిలో ఆ ఇష్యూ జరిగినప్పుడు ఈమె వస్త్రధారం కప్పిపోయినప్పుడు వీడు ఏం మాయ మాటలు చేశాడో తెలియదు. సో మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎక్దమ్ డైరెక్ట్ అంతా అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంతగా ఏడుస్తున్నా గానీ అమ్మాయి అసలుకి కనికరించుకోకుండా నాకు సంబంధం లేదు, నేను అఘోర దీక్ష తీసుకుంటాను అని ఈ తల్లి కూతురు బంధం చెప్పిన వ్యక్తి ఏకదం నా మొగ్గుడు నాకు తాళి కట్టాడు, మనం మరోసారి పెళ్లి చేసుకుందామా అంటే, సో మా నోటి నుంచి మాట రాలేదండి, మా నోటి నుంచి మాట రాలేదు అసలుకి. మేము ఎంత బాధపడ్డామో ఆ రోజు ఏంటి అని. ఇప్పుడు కరాటి కళ్యాణ్ గారు అన్నట్టు నోట్ల నుంచి శివలింగం తీశారంటే నేను అప్పుడు ఏం చేసా, ఇప్పుడు నేను చేయబట్టే కదా జనాలు కొంతమంది నమ్మారు, ఆహా ఇలా ఉన్నారని. చాలా మంది మీడియా వాళ్ళు ముందుకు వచ్చారు. ఈరోజు ఆవిడ తప్ప అంటున్నారు, నేను కాదన్నట్లు. నేను 4-6 సార్లు మాత్రమే తీశాను శివలింగం. 7వసారి శివరుద్ర గారు ఒట్టేసి అమ్మ ఇంకోసారి తీయకు అని చెప్తే సరేలే తీయనని ఇంక అప్పటి నుంచి ఆ కాన్సెప్ట్ మీద మానేసి. ఎందుకంటే నాకు చేయడం వల్ల చాలా మంది తెలుసుకున్నారు, ఆహా ఈ మాదిరి చేసింది అఘోర కూడా ఫేక్ అమ్మ చాలా మంది తెలుసుకున్న ప్రయత్నం అయితే చేశారండి. ఇప్పుడు వర్షిణి విషయంలో మనం అయ్యో పాప అనకూడదు, ఎందుకంటే అమ్మాయి విషయం చెప్పండి మాధురి, వర్షిణి మీద కూడా చాలా అలిగేషన్స్ వస్తున్నటువంటి సిచ్యువేషన్, ఆ అమ్మాయిని కూడా విచారించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వర్షిణి కూడా LGBTQ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తే, అందుకే ఒక ట్రాన్స్ తో వెళ్ళిపోయింది అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజమా? ఆ ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవాలా? లేదండి, యాక్చువల్ గా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఇదేంటి అన్నప్పుడు అదే మీ ఛానల్లో మేము ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఉంటే దీని ఒక పేరు ఉంది లెస్బియన్ అని మేము ఆ రోజు మొత్తం ఇంటర్వ్యూ చెప్పాము. వాళ్ళు నైట్ అప్లోడ్ చేశారు. అంటే ఏం సమాధానం చెప్పలేక ఈ వర్షిని ఈ శ్రీనివాస్ కూర్చొని మేము లెస్బియన్స్ అండి అని ఓపెన్ అయిపోయారు. సో ఆ పదం సరిగా వాళ్ళు పలకలేదు. సో లెస్బియన్ అని ఒక మాట అనేసారు. ఇంకా వాళ్ళు సో అంటే వాళ్ళకి అంటే లెస్బియన్స్ అయినా ఒక ట్రాన్స్జెండర్స్ అయినా గానీ చిన్నప్పటి నుంచి భావాలు అవి ఉంటాయండి. మధ్యలో టక్కని సమాధానం చెప్పలేక టక్కని లెస్బియన్స్ నేను ట్రాన్స్జెండర్ అంటే కాదు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అయినా ఏ కమ్యూనిటీ ఎన్ని కష్టాలు ఉంటాయి, టక్కని సర్జరీ చేయించుకుని రారు ఎవరు. ప్రతి కమ్యూనిటీలో కష్ట సుఖాలు ఉంటాయి. ఈయన కొన్ని కారణాల వల్ల అక్కడ మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఆ పార్ట్ పనిచేయకపోతే, సో ఇద్దరు కూడా LGBTQ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు ఏది కాదు. కానీ దేశానికి మాత్రం సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని జనాలని మాయమాట ఏంటంటే ఆడపిల్లలు కాపాడుతాను, చిన్నపిల్లలకి కాపాడుతాననే వ్యక్తి ఒక అమ్మాయి టెంపుల్ కి వెళ్తే 7 మంది రేప్ చేశాడు. అప్పుడు ఈ శ్రీనివాస్ గారు ఎక్కడ వెళ్ళారండి? నేను ఈ రోజు అడుగుతూ నువ్వు ఎక్కడ వెళ్ళావు? మొన్న మేము ఏపీ తెలంగాణకు రామంటే నువ్వు తెలంగాణ ఏపీలో వచ్చి నానా రచ్చ చేసావు. నువ్వు ఎంత రచ్చ చేసావు అంటే నిన్ను చాలా మంది నమ్మారు. కానీ ఈ రోజు నిన్ను నమ్మడం మానేశారు. అంటే నువ్వు చేసుకున్నావు. అర్థమైందా? ఆ ఘోరాలు ఎలా ఉంటారో మాకు తెలుసు, స్వామీజీ ఎలా ఉంటారు. కానీ ఇలాంటి వేషధారణ వేసుకొని జనాలు నమ్మించడం నువ్వు తెలివిగా ప్రజలకు వచ్చి నమ్మించి మాయమాటలు చేశావు. నిజంగా నీకు మాత్రము తగిన శిక్ష పడుతుంది. నేను నమ్ముతున్నా, నీకు మాత్రం తగిన శిక్ష పడాలి. రైట్ కళ్యాణి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా?